హలో గైస్, ఈ వీడియోలో అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసరికి ఆక్వామెన్ 2. ఈ మూవీ అయితే ప్రజెంట్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ప్రాజెక్ట్ జెడ్. ఈ మూవీలో సందీప్ గారు నటించారు. ఈ మూవీ యొక్క ఓటీటీ రైస్ వచ్చేసరికి ఆహావాలు తీసుకున్నారు. ఈ మూవీ అయితే మనం మే 24 నుంచి ఆహాలో చూడవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి పంచాయత్ సీజన్ 3. ఈ మూవీ యొక్క ఓటీటీ రైస్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ అయితే మనం మే 28 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి అయితే జై గణేష్. ఈ మూవీ యొక్క ఓటీటీ రైస్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ అయితే మనం మే 24 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ప్రసన్న వదనం. ఈ మూవీలో అయితే సుహాస్ గారు నటించారు. ఈ మూవీ యొక్క ఓటీటీ రైస్ వచ్చేసరికి ఆహావాలు తీసుకున్నారు. ప్రసన్న వదనం మూవీ మీరు చూడాలనుకుంటే మే 24 నుంచి అయితే ఆహాలో చూడవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి రత్నం. ఈ మూవీలో అయితే విశాల్ గారు నటించారు. ఈ మూవీ యొక్క ఓటీటీ రైస్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ అయితే మనం మే 24 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ద గోట్ లైఫ్ ఆడు జీవితం. ఈ మూవీ యొక్క ఓటీటీ రైస్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ అయితే మనం మే 24 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి క్రూ. ఈ మూవీ యొక్క ఓటీటీ రైస్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ అయితే మనం మే 24 నుంచి అయితే నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి శబరి. ఈ మూవీ యొక్క ఓటీటీ రైస్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ అయితే మనం జూన్ 7 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఆ ఒకటి అడక్కు. ఈ మూవీలో అయితే అల్లరి నరేష్ గారు ఫర్యాదుల్లా కలిసి నటించారు. ఈ మూవీ యొక్క ఓటీటీ రైస్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ అయితే మనం జూన్ 2 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి బాక్. ఈ మూవీ యొక్క ఓటీటీ రైస్ వచ్చేసరికి G5 వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ అయితే మనం మే 31 నుంచి అయితే G5 లో చూడవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి లా సలాబ్. ఈ మూవీ యొక్క ఓటీటీ రైస్ వచ్చేసరికి సన్నెక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ అయితే మనం జూన్ 14 నుంచి అయితే సన్నెక్స్ లో చూడవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి రజాకర్. ఈ మూవీ యొక్క ఓటీటీ రైస్ వచ్చేసరికి G5 వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ అయితే మనం మే 31 నుంచి అయితే G5 లో చూడవచ్చు. లాస్ట్ మూవీ వచ్చేసరికి బడే మియాన్ చోటే మియాన్. ఈ మూవీ యొక్క ఓటీటీ రైస్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ అయితే మనం జూన్ 7 నుంచి అయితే నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. ఇవి గైస్ అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.